టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారుల విచారణలో పూరి జగన్నాథ్ ఏ విషయం కూడా దాచలేకపోతున్నాడట. దాచిపెట్టాలనుకుంటున్న సిట్ అధికారులు అందుకు సంబంధించిన ఆధారాలు చూపడంతో అంగీకరించక తప్పడం లేదట. కెల్విన్తో పరిచయం లేదని బుకాయించే ప్రయత్నం చేసినా సాగలేదని సమాచారం. చార్మి పుట్టినరోజు వేడుకల్లో కెల్విన్ పాల్గొన్న విషయమై పూరిని ప్రశ్నించినట్టు, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా అధికారులు చూపించినట్టు తెలుస్తోంది. కాగా కెల్విన్ నుంచి పూరి డ్రగ్స్ తీసుకున్నట్టు నలుగురు సభ్యుల సిట్ బృందం నిర్ధారణకు వచ్చారని సమాచారం. తనకు డ్రగ్స్ అలవాటు లేదని, ఈ ఈవెంట్ సందర్భంగా పబ్లో 2-3 సార్లు కెల్విన్ను కలిశానని, అంతకు మించి అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడిని తర్వాత ఎప్పుడూ కలవలేదని విచారణలో పూరి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు పూరి విచారణ సాగుతుండగానే సోషల్ మీడియాలో ఓ ఫోటో హల్చల్ చేయడం మొదలైంది. చార్మి ప్రధాన పాత్రలో వచ్చిన జ్యోతిలక్ష్మి మూవీ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో పూరితో పాటు కెల్విన్ కూడా ఉన్నట్లు ఆ ఫోటోలో కనిపిస్తోంది. ఆ కార్యక్రమంలోనే చార్మి పుట్టినరోజు వేడుకను కూడా నిర్వహించారు. సిట్ అధికారులు కూడా పూరికి ఈ ఫోటోతో పాటు మరికొన్ని ఫోటోలు చూపించినట్లు సమాచారం.